తెలుగు రాష్ట్రాలలో భూ ప్రకంపనలు. హైదరాబాద్, హన్మకొండ, సిద్దిపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మనుగూరు, గోదావరి ఖని, భూపాలపల్లి, చెర్ల, చింతకాని, ములుగు, భద్రాచలం, విజయవాడ, జగ్గయ్యపేట, తిరువూరు, గంపలగూడెం పరిసర ప్రాంతాల్లో పలు సెకండ్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. మాకు నిర్మల్ డిస్ట్రిక్ట్ రావడం జరిగింది. ఏదైతే రోజు మేము దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను తీసుకోవడానికి వచ్చినట్లయితే ఇదే ముదోల్ నియోజకవర్గం లోకేశ్వర మండలం కేంద్రంలో ఉన్నాం. మేము అయ్యా రేవంత్ రెడ్డి గారు ఎందుకు మీకు ఇంత భయపడుతున్నారు? మీరు నిజంగా విద్యార్థులకు మంచి భోజనం అందిస్తుంటే మేము వెళ్ళి చూస్తాం కదా, నీకు అందుకెంత భయం అవుతుంది అంటే మీరు చేసేటువంటి తప్పులను, మీరు చేసేటువంటి కార్యక్రమాలను మేము ఇక్కడ ఏదైతే లోపలికి వెళ్ళి చూస్తామో వాటి యొక్క మీ బట్టబయలు చేస్తామని చెప్పేసి ఇంత భయం ఎందుకు? మీరు నిజంగా విద్యార్థులకు కనుక నాణ్యమైనటువంటి భోజనం అందిస్తే మీకు ఇంత భయం ఎందుకు? ఈరోజు పొద్దునట్టే మేము ఉన్నటువంటి ముదోల్ కాన్స్టిట్యూన్సీ ఉన్నటువంటి లోకేశ్వర మండలంలో ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్ వెళ్ళగానే ఈ పోలీసులు రావడం ఏంది అంటే ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులారు ఇదేనా? మీరు విద్యార్థులకు మంచి భోజనం అందించాలి కానీ ఇలా మేము వచ్చినటువంటి ఏం జరుగుతుందని చెప్పేసి వచ్చినటువంటి విద్యార్థి నాయకులను కావచ్చు వాళ్ళని అరెస్ట్ చేసి ఏమొస్తుంది మీకు? మీ ప్రభుత్వానికి చేత కావట్లేదా? గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పుడు మేము ఇక్కడ చూసినట్లయితే ప్రతి విద్యార్థి హాస్టల్లో కూడా దారుణమైన పరిస్థితి. కనీసం తాగడానికి కనీసం ఆరో ప్లాంట్ లేదు. విద్యార్థులందరూ కూడా డైరెక్ట్ ఉన్నటువంటి వాటిని చెప్తా ఉన్నాడు, మేము విద్యార్థులకు బోర్ నీళ్ళు అందిస్తామని చెప్పేసి. ఇలాంటి పరిస్థితులా? ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు సీఎం పదవిలో కూర్చున్నాను ఇందుకేనా? కనీసం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేది నువ్వెందుకండి? ఉంది అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ గురుకులబాట కార్యక్రమం, బీఆర్ఎస్వి గురుకులబాట కార్యక్రమం ఏదైతే తీసుకుందో ఈరోజు మేము నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గం లోకేశ్వరం మండలంలో ఉన్నటువంటి బీసీ వెల్ఫేర్ హాస్టల్ సందర్శించినప్పుడు అక్కడ వారి విద్యార్థులకు ఉన్న సమస్యలు కానీ, వాళ్ళకు తాగునీటి సమస్యలు కానీ, లేకుంటే లైబ్రరీ సమస్యలు కానీ, వాళ్ళకు బెడ్షీట్ సమస్యలు కానీ, వాళ్ళకు డైనింగ్ సమస్యలు కానీ, ఈ సమస్యలు మేము గవర్నమెంట్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి ఈరోజు ఆ సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకునే సమయంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడున్న లోకేశ్వరం మండలంలో ఉన్న పోలీస్ వ్యవస్థను కానీ, ఎస్ఐ గారిని కానీ ప్రతి ఒక్కరిని పంపి మేము చేస్తున్న ఒక సమస్యలు తెలుసుకున్న క్రమంలో ఈరోజు ఎస్ఐ గారిని పంపి మమ్మల్ని ప్రివెంటివ్ అరెస్ట్ చేయడం జరిగింది. మేము అంటే సమస్యలు తెలుసుకొని కదా మేము వచ్చింది. ఇక్కడ ఏం జరుగుతుంది, బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఏం జరుగుతుంది, ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్లో ఏం జరుగుతుంది, ఎలాంటి సౌకర్యాలు ఇంకా విద్యార్థులకు కావాలని చెప్పేసి మేము ఒక రిపోర్ట్ అనేది రాసుకునే క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం లోకేశ్వరం మండలంలో ఉన్న పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేసి, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా ఇన్ఫామ్ చేసి మమ్మల్ని ఇమీడియట్గా ఎస్ఐ గారు ఇక్కడ ప్రివెంటివ్ అరెస్ట్ చేసి మమ్మల్ని లోకేశ్వరం మండలం పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.